సాక్షిగా అవమానించిన అమిత్ షా గారు, పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా, కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అంబేద్కర్ గారిని అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మన కేంద్ర హోంశాఖ మంత్రులైనటువంటి బీజేపీ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చాలా వ్యంగ్యంగా అంబేద్కర్ 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 అనే బదులు దేవుడు స్మరణ చేసుకుంటే మీకు 7 జన్మలకు సరిపడా మోక్షం స్వర్గప్రాప్తి లభిస్తుంది కదని ఒక వ్యంగ్యమైనటువంటి ధోరణిలో సాక్షాత్తు రాజ్యాంగబద్ధంగా దేశంలో హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారు మాట్లాడటం నిజంగానే ఇది అంబేద్కర్ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేయడమే. లేకపోతే అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగంలో ఎన్నుకోబడినటువంటి హోంశాఖ మంత్రి ఆ రోజు ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి హోంశాఖ మంత్రి అయ్యి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికబద్ధంగా లౌకికంగా భారతదేశాన్ని పరిపాలించే దాంట్లో భాగస్వామైనటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఈ భారతదేశం మొత్తం ప్రపంచమే గర్వించదగ్గటువంటి అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా అవమానించడం అంటే నిజంగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అంబేద్కర్ భావజాల వాదుల్ని, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక వాదాన్ని ఒక మాటలో చెప్పాలంటే మోడీ గవర్నమెంట్నే అవమానించినట్టుగా మేము దళిత బహుజన ఐక్యవేదిక వెంకటగిరి నుంచి భావిస్తూ అమిత్ షా గారి వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా ఈ వేదిక నుంచి ఖండిస్తున్నాం. మిత్రులారా, కావాలని ఇట్టన్నారు, వాళ్ళు ఇట్ట అంబేద్కర్కి వ్యతిరేకంగా ఉన్నారు అని ఈరోజు సర్ది చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరేమైనా ఈరోజు వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, ఏ పార్టీ అయినా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరిచే విధంగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని భంగపరిచే విధంగా, మానవ హక్కుల్ని ఉల్లంఘించే విధంగా ఎవరు మాట్లాడినా దళిత బహుజన ఐక్యవేదిక వెంకటగిరి వైపు నుంచి తీవ్రంగా ఖండిస్తామని తెలియజేస్తూ అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్కి జరిగినటువంటి అవమానం పట్ల చాలా తీవ్ర స్థాయిలో దళిత బహుజన ఐక్యవేదిక వెంకటగిరి నుంచి ఖండిస్తూ, అంతగా ఉంటే ఆయన అందరికీ చెప్పే బదులు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మీకు నేను చెప్తాను విన్నప్పుడు అంటే మీరు అందరికీ అంబేద్కర్ అనే బదులు దేవుడి స్మరణ చేసుకోమని చెప్పే బదులు మీరే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి మీరే పోయి ఒక ఆశ్రయం పెట్టుకొని దేవుడి స్మరణ చేసుకుంటే మీకు మీ కుటుంబానికి మొత్తానికి కూడా మీకు 7 జన్మలు కాకపోతే 1000 జన్మలు సరిపడా మోక్షం సంపాదించుకోండి. రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చినటువంటి హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయండి. అప్పుడు ఏమైనా చేసుకోండి తప్ప చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవప్రదమైన మీరు ఒక హోంశాఖ మంత్రి నుండి మాట్లాడడం చాలా దుర్మార్గం అని మేము ఖండిస్తున్నాం మిత్రులారా. అందుకే మేము అందరికీ పిలుపునిస్తున్నాం. ఈరోజు ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ ప్రేమికులుగా, అంబేద్కర్ భావజాల వాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు నీకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ ఏ పార్టీ కూడా నోరు విప్పడం లేదు. అంబేద్కర్ జరిగిన అవమానం మీద ఖండనలు చేయడం లేదు. మేము ఖచ్చితంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని లేదనుకుంటే మీరు భయపడే తత్వానికి మేము నిజంగా మిమ్మల్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ఆయా పార్టీలో ఉన్నటువంటి దళిత బహుజన మైనారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా మీరు తక్షణమే అంబేద్కర్కి జరిగిన అవమానం పట్ల ఆ పార్టీలను ప్రశ్నించండి. అవసరమైతే రాజీనామాలు చేసినా సరే మీరు ఈ కార్యక్రమాల్లో, పోరాట కార్యక్రమాల్లో పాల్గొని అంబేద్కర్కే అవమానం జరిగితే మీరు నోరు తెరవకపోతే ఇంకా ఎవరి కోసం మీరు ప్రశ్నిస్తారు, ఎవరి కోసం మీరు ఆ పదవులు అనుభవిస్తారని కూడా మేము ఇక్కడ నుంచి మీ యొక్క నిర్లక్ష్యానికి, మీ యొక్క జాతిగా
దిగజారుతనాన్ని కూడా మేము ఇక్కడి నుంచి ఖండిస్తున్నాం. దళిత బహుజన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ సందర్భంగా దళిత బహుజన ఐక్యవేదిక వెంకటగిరి నుంచి మేము తెలియజేస్తున్నాం మిత్రులారా.